వచ్చినటువంటి సభకు నమస్కారం చేస్తూ మనకి వేదాలలో వాంగ్మయం అనేది చాలా ముఖ్యం. వాంగ్మయం అంటే ఏమి అంటే ఎరుకగలది, అంటే మనకి నిజమైన జ్ఞానాన్ని కలిగింపజేసేది అని వాంగ్మయానికి అర్థం. అంటే ఏదైతే ఇప్పుడు నువ్వు చూసి నిజమని అనుకుంటున్నావో అది నిజమైన సంపాదన కాదు. ఏదైతే నువ్వు పూర్తిగా మర్చిపోయినావో అది నిజమైన సంపాదన. ఏది మర్చిపోయినాం మనము అంటే, మనం వ్యవహారంలో పడి మన యొక్క విధులు ఏమైతే ఉన్నాయో, అంటే తల్లిదండ్రుల పట్ల మనం నడుచుకునే తీరు కావచ్చు, లేదా ఒకవేళ కాలేజీకి వెళ్ళే వాళ్ళైతే అధ్యాపకుల దగ్గర ఉండే రివాజు కావచ్చు. ఇలాగా మనం మన మనసారా ఏమొస్తుందో అది చేసుకుంటూ పోతున్నాం. ధర్మానికి లోబడి ఎంతమంది చేస్తున్నారు అనేది ప్రశ్న. ఇక్కడ ధర్మం అనేది ఏది అంటే, ఇంతకంటే ముందుండేవాళ్ళు, అంటే మనకంటే ముందుండేవాళ్ళు ఆచరించి తద్వారా వాళ్ళు ఒక ఉత్తమ గతులు ఏదైతే పొందారో అటువంటి దాన్ని మనకి ఒక మార్గంగా మార్చి, బాబు ఈ మార్గంలో మీరు నడిస్తే మీరు కూడా మాలాగే విజయులవుతారు అని చెప్పేసి ఏదైతే మనకి ఆచరణ చేసి చూపించారో. చూడండి, వాళ్ళు ఆచరణ చేయకుండా ఏ పని చెప్పలేదు ఒకరోజు. అంటే ఆయన ఫుల్లుగా తాగితే పక్కనోనికి తాగొద్దని చెప్పలేదు వాళ్ళు తాగి నిలిచిపెట్టి పక్కనోనికి చెప్పారు. దీనికి ఎలాగంటే, ఒకసారి రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక ముసలావిడ ఒక కుర్రాడిని లాక్కొని వస్తుంది. వాడు రానంటే రానంటాడు. లాక్కొని వచ్చి కూర్చోబెడతాడు. ఈయన పాపం సమాధి స్థితిలో ఉంటాడు. అక్కడ శిష్యుడు అంటాడు, అమ్మ అరవకూడదు, కుర్రాడిని కూర్చోబెట్టు ఊరికే అంటే. వాడు నా మాట విన్నాడు, స్వామి మళ్ళీ కొంచెం బయట ఉండు, స్వామి లేస్తే చెప్తాం. అంత లోపల ఆయనకి బాహ్యస్మృతి కలుగుతుంది. రామకృష్ణ వారు లేస్తారు. లేచి ఆ ముసలావాడిని పిలుస్తాడు. ఎందుకు వాడిని అలా లాక్కొని వస్తున్నాం? స్వామి, వీనికి ఏం మాయ రోగమో తెలియదు, కానీ పొద్దున్న నుంచి రాత్రి వరకు తీపి తింటూనే ఉంటాడు. నేను చెప్తా, రే ఇంత తీపి ఉంటే ఏదో ఒక రోజు నీ దేహంలో చక్కెర నిల్వైపోతావురా నువ్వు. ఈ వయసులోనే ఇంత యావ ఉంటే ఎట్లా తీపి మీద తగ్గించుకొని చెప్తే కూడా వాడు తినట్లేదు. అసలు తీపి పెట్టకపోతే వాడు అసలు ఆహారమే తినట్లేదు. అందుకే స్వామితో పిలుచుకొని చెప్పిస్తానని తీసుకొని వచ్చినాను. వాడు ఇక్కడికి రావడానికి కూడా చాలా ఇబ్బంది పెట్టినాడు. వాడిని చూస్తాడు, ఏమైనా ఎందుకంటే నీకు అంత ఇష్టం ఏమో, నాకు అది చూస్తే తినాలనిపిస్తుంది నాకు. అప్పుడు అంటాడు, నమస్కారం చేసి పోండి అమ్మవారికి, కరెక్ట్ 3 రోజుల తర్వాత రండి మీరు అంటాడు. ఇంకా తిరుగులేదు గురుమాటకి. ఆమె మళ్ళీ వాడిని మనోని లాక్కొని వెళ్ళిపోతాడు. మళ్ళీ వాడు అదే పనే స్టార్ట్ చేస్తాడు. 3 రోజుల తర్వాత మళ్ళీ వస్తారు. వాడి అపాయింట్మెంట్ ఫిక్స్. అప్పుడు వచ్చి కూర్చున్న తర్వాత వాడిని దగ్గరికి లాక్కొని నెత్తి మీద చేరేస్తూ నిమురుతూ అంటాడు, రే నాయన అలా అంత తీపి తినకూడదురా. దేహానికి ఏది ఎంత దొరకాలో అంతే దొరకాలి. అంతకు మించి దొరికింది ఏదే కానీ మంచిది చేయదు దేహానికి. నువ్వు రోగగ్రస్తుడై రోజు రోజుకి ఇబ్బంది పడిపోయేదానికంటే ఆరోగ్యంగా ఉండాలంటే దానికి దూరంగా ఉండు. లేదా నా మాట వింటావా అంటే పిల్లోడు వింటాను. సరే అని అమ్మ చెప్పేసినాను, తీసుకుపో. అప్పుడు ఆ ముసలి అంటుంది, ఇంత మట్టుకు చెప్పేదైతే ఆ రోజు చెప్పదు స్వామి, మళ్ళీ 3 రోజుల తర్వాత నన్ను ఎందుకు చెప్పినావు? అప్పుడు అంటాడు, 3 రోజుల కింద వరకు నేను కూడా ఎక్కువగానే తింటున్నాను. అప్పటికి నాకు అర్హత లేదు చెప్పేకి, ఇప్పుడు నాకు అర్హత వచ్చింది చెప్పు. అంటే ఆచరణ యోగ్యమైనది ఒకటి చెప్పాలంటే ముందు నువ్వు ఆచరణీయంగా ఉండాలా. అది చేసిన తర్వాత ఇంకొకటికి నీతులు చెప్పాలి, కానీ మనం చేయకుండా పక్కని మాత్రం నీతిగా ఉండడం అనేది న్యాయం కాదు అని మన ధర్మాలు చెప్తారు. ఇలాగా మనకి మహాభారతంలో ఎన్నో కథలు, ఎంతో వాంగ్మయం. వేదవ్యాసుల వారు జాతికి చేసిన మహా గొప్ప ఉపకారం ఏమంటే పురాణాలు, వేదాలు. ఇవి లేకపోతే అసలు సనాతన ధర్మమే లేదు ఒకరంతా. ఎందుకంటే ఈ రోజుకి మాలోని కొన్ని ధర్మాలు కానీ పూజలు పునస్కారాలు ఇవన్నీ మిగిలినాయంటే కేవలం పురాణాల ద్వారా వచ్చిన జ్ఞానమే కావచ్చు. ఇలాగా మహాభారతంలోని ఆది పర్వంలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తీసుకున్నాం. దీని పేరు గరుడోపాఖ్యానం. ఒక కశ్యప ప్రజాపతికి 2 భార్యలు, వినుత, కద్రువ. ఇద్దరు సొంత మక్క చెల్లెళ్ళే. వీళ్ళని కశ్యప ప్రజాపతి పెళ్లి చేసుకునేది. ఇలా పెళ్లి చేసుకున్న తర్వాత కొద్ది కాలం అయినా కూడా వాళ్ళకి సంతానం కలగదు. అంతటి ప్రజాపతికి సంతానం కలగకపోతే చూడండి,
మామూలు వ్యక్తికి పిల్లలు కాలేకపోతే సమస్య కాదు, ఒక రాజుకి పిల్లలు కాలేకపోతే చాలా సమస్య. ఎందుకంటే రాజ్యాన్ని ఎవడు మోయాలనే దాని మీద రాజకీయం. కొడుకున్నాడు అనుకోండి, ఆయన కొడుకున్నాడపై ఇంకెందుకో దూరేదొద్దు అనుకుంటారు. ఎప్పుడైతే పిల్లలు లేదంటే నేననే ప్రతి వానికి ఆలోచన వస్తుంది, నేను రాజకీయాలి. ఈ కశ్యప ప్రజాపతిగా ఉన్నప్పుడు ఆయనకే సంతానం కలగలేదంటే చాలా ఇబ్బందికర సమస్యలు వస్తాయి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, పుత్రకామేష్టి యాగం చేస్తాడు. చేసిన తర్వాత అది ఫలప్రదం అయిపోయి ఆయనకి ఒక వరం దొరుకుతుంది, అది సంతాన యోగం కలుగుతుంది. ఇప్పుడు ఆయనకుండే 2 భార్యల్లో ఇద్దరిని పిలిచి కూర్చోపెట్టుకుని అడుగుతాడు, ఇప్పుడు మీకు సంతానాన్ని ఇచ్చే యోగ్యత నాకు కల్పించిన నా భగవంతుడు ఆ పుత్రకామేష్టి యాగం వల్ల. మీరు చెప్పండి మీకు ఎటువంటి సంతానం కావాలో అటువంటి సంతానాన్ని మీకు ప్రసాదిస్తాను. చూడండి, అప్పట్లో ఆడపిల్ల మనోభావాలకి ఒక కశ్యప ప్రజాపతి ఎంతటి గౌరవం ఇచ్చినాడంటే, నాకు కొడుకు పుట్టాలని మనం ఒకే మాట అనేస్తాడే, కొడుకు పుట్టాలని. కానీ ఆడదాని కోరిక ఏముందో మనకు తెలియదు. కనేది తాను, పెంచేది తాను, జోపానం చేసేది తాను. కాబట్టి ఇద్దరిని కూర్చోబెట్టి అడుగుతాడు, మీకు ఎటువంటి సంతానం కావాలో అడగండి. అప్పుడు వినుత చెప్తుంది, పెద్ద ఆమె కద్రు అని అడగండి, తర్వాత నేను చెప్తాను. సరే కద్రు అని అడగండి. కద్రు ఏం చెప్తుందంటే, నాకి చాలా పొడుగు ఉండేవాళ్ళు. ఆమె కోరిక ఎంత విచిత్రంగా ఉండి చూడండి, చాలా పొడుగు ఉండేవాళ్ళు కావాలి, మహాబలశాలులు అయి ఉండాలి. వాళ్ళని కొట్టాలంటే అవతలి వాళ్ళు చాలా అతిరత మహాతడు అయి ఉండాలి, సామాన్యుల చేతిలో ఓటమి ఉండకూడదు. అటువంటి సంతానం ఒకరు కాదు, నాకు 1000 మంది కావాలి. ప్రజాపతి మాట ఇచ్చేసినాడు. ఆయన దేవతలకు రాక్షసులకు తండ్రి ఆయన కశ్యప ప్రజాపతి. అంతటి మహానుభావుడు మాట ఇచ్చిన తర్వాత తిరుగుబాణం అనేది ఉండదు. తథాస్తు అంటాడు, పోను అనుకున్నట్లు అయిపోతుంది. తర్వాత న్యాచురల్గానే చిన్న భార్య అయినటువంటి వినుతను, నీకేం కావాలి? ఇక్కడ వినుత చేసిన ఒక చిన్న పొరపాటు మొత్తం భాగవతాన్ని, భారతాన్ని, ఈ అంకాన్ని మొత్తం మార్చేస్తుంది. ఆమె ఏమంటుందంటే, తన కోరిక బలవంతులుగా కావాలా నా కొడుకులు కూడా అనింటే బాగుండేదేమో. ఆమె ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఎవరైతే కద్రువుకు పుట్టిన సంతానం 1000 మంది ఉన్నారో వాళ్ళని మించిన బలవంతులు ఇద్దరే పుడితే చాలు. అప్పుడు అక్కకి బాధ అవుతుంది. అంటే నా కొడుకుల కంటే బలవంతులు కావాలా అనిందంటే ఏమి అంటే, నా పిల్లలతో కొట్లాడాలనే ఉద్దేశం అవుతుంది. నీకు మంచి సంతానం కావాలని అడిగింటే అయిపోయేది కదా, వాళ్ళకంటే అన్నావు కాబట్టి నీ మనసులో ఏదో ఉంది. అప్పుడు ఆమెకి ఫస్ట్ టైం వినత మీద, అప్పటి వరకు చాలా సఖ్యులుగా ఉండేవాళ్ళు, ఫస్ట్ టైం వాళ్ళకి ఒక చిన్న క్రాక్ ఏర్పడుతుంది వాళ్ళ అనుబంధాన్ని. ఆయన ఆమెకి ఇచ్చిన వరానికి ఈనట్ల లేదంటాడు, తథాస్తు అని అనేస్తాడు. ఇప్పుడు కథ నిద్ర లేకుండా అయిపోతుంది. అరే రే, నా కొడుకు కంటే బలవంతులు పుట్టేసినారితే నా కొడుకులు 1000 మంది ఉన్నా ఒకటే, వాళ్ళిద్దరు ఉండేది ఒకటే. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలని మేము రాత్రంతా ఆలోచన చేస్తుంది. అప్పటి వరకు అక్కా చెల్లెళ్ళు సఖ్యతతో ఉండేవాళ్ళు వేరు వేరు చావడీల్లో పోయి ఎవరు ఆలోచనలు వాళ్ళు చేసుకుంటూ మొదలు పెడతారు. అలాగా ఎప్పుడైతే మొదలు పెడతారో కద్రువకి లేని ఆలోచనలు మొదలవుతాయి. ఈమె ప్లాన్తో ఉంది, నా పిల్లల్ని నేను కాపాడుకోవాలంటే నేను ఏదో ఒకటి అడ్వాన్స్ ఒక ప్లాన్ వేయాలని. ప్లాన్ ఏమి? రాత్రంతా ఆలోచన చేసి పిల్లల్ని పిలుస్తుంది. ఆమె ఏం చేస్తుందంటే, ఎప్పుడైతే మనసులో అనుకొని ఉంటుందో, ఈ కశ్యప ప్రజాపతి 1000 మంది సంతానం గర్భంలో పట్టరు కాబట్టి ఆయన ఒక వరాన్ని ఇస్తాడు. ఎలా అంటే, మీరు అందరిలాగా సంతానాన్ని కాకుండా గుడ్లను ప్రసవిస్తారు అని చెప్తారు. అలాగా ఆ గుడ్లను ఈమె 1000 గుడ్లను ప్రసవిస్తుంది. కద్రువ వినుత 2 గుడ్లను ప్రసవిస్తుంది. ఆయన చెప్తాడు, ఇవి పొదిగేంత వరకు అంటే ఒక వెచ్చని ప్రదేశంలో పెట్టేసి అవి ఎప్పుడైతే బిడ్డలు బయటకు వస్తాయో అప్పుడు మాత్రమే మీరు దాని జోలికి వెళ్ళాలా, అప్పటి వరకు దాన్ని తాకడం కానీ మాటికి పోయి కెనకలం కానీ చేయకూడదని చెప్తాడు. సరే అని ఏం చేస్తారు, ఒక రూమ్లో పొదగబడే రూమ్లో ఆమె ఒక రూమ్లో పెట్టుకుంటుంది, ఈమె ఒక రూమ్లో పెట్టుకుంటుంది. ఇలాగా ఇద్దరు ఎవరి ఛాంబర్లో వాళ్ళు పెట్టుకొని అప్పుడప్పుడు పోయి దూరం నుంచి చూసేస్తుంటారు, బాగున్నాయా లేదా మళ్ళీ ఏమైనా పగిలిపోయినాయా చూసుకుంటూ ఉంటే అలా 1 కాదు 2 కాదు సుమారు 500 సంవత్సరాలు ఆ గుడ్లు అలాగే ఉండి 500 సంవత్సరాల తర్వాత మెల్లిగా ఒక్కొక్క గుడ్డులో నుంచి ఒక్కొక్క జీవి బయటికి రావడం మొదలు పెడుతుంది. ఈమె కోరిక ఏమడిగింది కద్రువ, బాగా అబ్జర్వ్ చేయండి. కోరిక అడిగేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అడగాలి. ఆమె చాలా ఎత్తుండేవాళ్ళు అని చెప్పింది. ఆయన ఏం చేస్తాడంటే, ఎత్తుగా ఉంటే నేల మీద పరిస్తే మనిషి కంటే పాములు పొడుగు ఉంటాయి. అప్పుడు పాములు ఇంకా పొడుగుగా ఉండేవి.
ఆమెకి 1000 పాములు పుడతాయి. కానీ చాలా బలవంతులు, చాలా విషపూరితమైనటువంటి వాళ్ళని తగలాలంటే కూడా ఎవరికి ధైర్యం చాలు. ఆమె సంతానంలో ముఖ్యమైన వాళ్ళు ఆదిశేషు, ఇలాగా వాసుకి, ఒకరు శ్రీ మహావిష్ణువుకి సేవకుడైతే ఒకరు నీలకంఠేశ్వరుడి మెడలో ఉంటారు. ఆమె సంతానంలో ఇలాగా నాగుల వంశం స్టార్ట్ అయిపోతుంది. 1000 మంది పిల్లల్ని చూస్తుంది. ఏమైనా పిల్లలే కాబట్టి వాటికి 2 రూపాయలు ధరించే శక్తి ఉంటుంది. తల్లి కావాలనుకున్నప్పుడు మామూలుగాను, లేదంటే వాస్తవంగా బిలాల్లో పోయేటప్పుడు పాము రూపంలోనూ ఉండే ఒక వరం ఉంటుంది. 1000 మంది పిల్లల్ని తీసుకొని ఆమె చాలా సంతోషపడుతుంది. ఒక్కొక్కరు చాలా తేజవంతులై ఉంటారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 1000 మంది. ఆమె చూసి సంతోషపడిపోతుంది. అబ్బా, నా తల్లి జీన్మ పండిపోయిందిరా నాయన, ఇంతమంది పిల్లలు, ఇంతమంది తేజవంతులు పుట్టినారు నాకే. ఇక్కడ వినుతకి కంపారిజన్ మొదలవుతుంది. ఏమి ఆమె గుడ్లు 1000 మంది ఉంటే 1000 పొదగబడ్డాయి, నా గుడ్లు రెండిట్లోనూ కదలిక లేదు కదా, ఇంతకీ జీవం ఉండేవిచ్చాడా, జీవం లేనివిచ్చినాడా భగవంతుడు అని ఒక అనుమానం వచ్చి ఆమె ఏం చేస్తుందంటే ఎవ్వరూ లేనప్పుడు పోయి ఒక గుడ్డుని పెకిలిచ్చి కదలిక లేదని చూసి ఒక చిన్న సాధనం తీసుకొని ఆ గుడ్డుని పగలగొడుతుంది. అందులో నుంచి దివ్య తేజస్సు కలిగిన ఒక బిడ్డ బయటికి వస్తాడు. కానీ దురదృష్టవశాత్తు అతనికి ఈ నడుము కింద భాగం వరకే దేహం ఏర్పడి ఉంటుంది, ఇంకా కాళ్ళు ఏర్పడే ఉంటాయి. అప్పుడే ఆమె గుడ్డు పగిలి కొట్టేస్తుంది. అక్కడికి ఆయన ఎదుగుదల ఆగిపోతుంది. ఆయన ఎప్పుడు ఈమె తీసేస్తుందో, ఆ పై పొర తీసేస్తుందో, అప్పుడు తల్లిని చూసి చాలా దివ్య ప్రకాశమైన వాడు, దివ్య జ్ఞాని అయినటువంటి వాడు బిడ్డగా పుట్టింటాడు. వాడికంతా అర్థమైపోతుంది, తల్లి ఆత్రం వల్ల నన్ను ముందే తీసేసి నాకు 2 కాళ్ళు లేకుండా చేసింది. ఉరువు అంటే సంస్కృతంలో తొడభాగం, అనురువు అనే పేరుతో అనురువు అంటారు, అనురువు అంటారు దాన్ని. ఈ 2 ఉరువులు లేకుండా పుట్టినవాడు కాబట్టి ఆయన ఒక శాపం పెడతాడు తల్లి. అమ్మా, నీ ఆత్రం వల్ల అవ్వా 5 నిమిషాలు నేను సంసార రాత్రి వరకు పెడతాను. 5 నిమిషాలు ఎప్పుడైతే కాళ్ళు లేకుండా పుడతాడో చాలా బాధ అయిపోతున్నాయి. అమ్మా, నీ ఆత్రం వల్ల నాకు కాళ్ళు లేకుండా చేసావు కదమ్మా, దీనికి నువ్వు ఫలితం అనుభవించేస్తావు. నేను కొడుకుగా ఈ మాట అనకూడదు, కానీ నీ కర్మఫలం నిన్ను తన్నుకొచ్చింది, నేనేం చేయలేను. నువ్వు ఏ ఆత్రంతో అయితే అంటే ఈ 500 సంవత్సరాలు నా వేచి చూస్తున్నా నేను ఎప్పుడు బయటికి పోవాలని, నువ్వు దాన్ని జస్ట్ ఒక అరక్షణంలో పాడు చేసేసావు. కాబట్టి ఏ 500 సంవత్సరాలు నేను గుడ్డులో ఉన్నానో అదే 500 సంవత్సరాలు నీవు సొంతం నీ అక్కకి దాసిగా పనిచేస్తావని శాపం పెడతాను. ఎప్పుడైతే ఆ శాపం వినే లోపల ఆమె హతాశరాలైపోతుంది. ఏం నాయన కొడుకగా ఉండి శాపం పెట్టావంటే, నువ్వు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం, మళ్ళీ దీనికి తిరిగేమి లేదా అంటే, సరే ఇప్పుడు నన్ను తీసినట్టు ఇంకో గుడ్డుని పొరపాటులో కూడా తీయద్దు. వాడు ఒక మహాపరాక్రమశాలి ఆ గుడ్డులో తయారవుతున్నాడు. వాడు నిన్ను ముందొక రోజుల్లో నిన్ను దాస్యం నుంచి బయటికి తీస్తాడు 500 సంవత్సరాల తర్వాత. అప్పుడు ఆమె ఇక సిగ్గుతో తల ఉంచుకుంటుంది. ఆయన చూడండి, కాళ్ళు లేవు, మనం చాలామందిని అనుకుంటుంటాం కన్ను లేదు కాళ్ళు లేని వాళ్ళు వీళ్ళు ఎలా బతుకుతారప్ప. దివ్యాంగులు ఏం చేస్తారంటే మన నుంచి వాళ్ళు జాలి కోరుకోరు, మన నుంచి వాళ్ళు సపోర్ట్ కోరుకుంటారు. జాలి పాపం చేయలేదు, ఈ కాళ్ళు లేదు తీసుకోరు. వాళ్ళకి ఒకటే, నాకు జాలి చూపేద్దు, నాకు ఒక ఆపర్చునిటీ చూపి హెల్ప్ చేయంటారు. ఇక్కడ అనురుడు ఏం చేస్తాడంటే 2 కాళ్ళు లేదు, ఈయనేం చేయాలి ఇప్పుడు పని, ఇప్పుడు కాళ్ళు లేకుండా చేసే పని ఏది ఉందో ఎత్తుక్కుంటాడు. ఆయన జన్మతః పరమ జ్ఞాని అయింటాడు. ఆయన ఆలోచన చేసి సూర్యుడి రథానికి ఆయన సారథిగా మారిపోతాడు. అంటే మనకి చేయలేదు కాళ్ళని వంకలు పెట్టే వాళ్ళకంటే ఆయన తనకి ఏం సూట్ అవుతుందో అటువంటి జాబ్ని తీసుకొని సూర్యుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి, ఇట్లా నేను ఫలానా కశ్యప ప్రజాపతి అంటే అంతా సోదరులు వరుస అవుతారు కాబట్టి ఆయన పోయి లాస్ట్కి ఆ సూర్యుడి చక్రాన్ని అంటే రథానికి ఆయన సారథిగా ఫిక్స్ అయిపోతాడు. ఇక మిగిలిన ఎవరు, రెండోది గుడ్డు ఉంది, ఇది ఇంకా పొదగబడలేదు, ఇంకా ఆమె దాని జోలికే పోదు. ఇంకా ఆల్రెడీ ఒక దెబ్బ గట్టిగా తగిలింది, ఇంకా దాని జోలికి పోకూడదని చేసి ఆమె ఊరికే ఉంటుంది. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అందులో నుంచి ఒక బిడ్డ కదలిక మొదలవుతుంది. చూస్తుంది, సంతోషపడుతుంది, కానీ జోలికి వెళ్ళదు. సరే మళ్ళీ వదిలేస్తుంది. ఎప్పుడైతే కదలిక మొదలైంది అని కద్రువకు తెలుస్తుందో వీడెవడో పుడుతున్నాడు, వీడు ఎలాంటి వాడు పుడతాడో మనకు తెలియదు. అందుకే ఆ రోజు రాత్రి ఒక ప్లాన్ చేస్తుంది.
నేను వినుతని తీసుకెళ్ళి ఎక్కడైతే మనకి క్షీరసాగర మంత్రం జరిగి ఉంటుందో ఆ ప్రదేశంలో వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అక్కడ ఒక గుర్రం ఉంటుంది, దాన్ని దేవతాశ్వం అంటారు. దాన్ని ఇది కింద సముద్రంలో నుంచి ఉద్భవించిన ఉచ్చైశ్రవం అనే ఒక తెల్లటి గుర్రం. దానికి ఒక్క మచ్చ కూడా ఉండదు దానికి, అందుకే అంత దివ్యంగా ఉంటుంది. వీళ్ళు మాట్లాడుతూ పచ్చిక బయలులో ఆ మేస్తున్న ఉచ్చైశ్రవాన్ని చూపిస్తూ వినుత కద్రువ ప్లాన్ ప్రకారం ఏం చేస్తుందంటే, అక్కడ చూసి ఆ గుర్రం ఎంత తెల్లగా ఉందో అని అంటుంది. ఎవరు? వినుత అంటుంది. కద్రువ అంటుంది, నీ కళ్ళు ఎక్కడ పెట్టుకున్నావే, దానికి తోక నల్లగా ఉంది కదా, అంత పెద్ద తోక కనపడలేదా నీకు నల్లగా అని అంటుంది. వినుత అంటుంది, అక్క నువ్వు ఏ కళ్ళతో చూస్తున్నావు అక్క, అక్కడ మొత్తం తెల్లగానే ఉంది గుర్రం, దీనికి తోక నల్లగా ఎక్కడి నుంచి వచ్చింది. సాయంత్రం వరకు ఈ వాదులాటలో ఉండి కద్రువ ఏం చేస్తుందంటే, సాయంత్రం అయ్యేసరికి ఎప్పుడైతే భర్త అగ్నికార్యం చేసుకొని మళ్ళీ ఇంటికి తిరిగి వస్తాడో అప్పుడు భార్యలు ఎదుర్కొండాలనేది సంప్రదాయం. అప్పుడు అంటారు, సంధ్య వందనం అయిపోయింది, ఆయన ముగించుకొని ఇంటికి వస్తాడు, మనం ఇద్దరు ఇక్కడే ఉంటే ఆయన ఇబ్బంది పడతాడు, ఈ రోజుకి గుర్రం అయితే ఏడే తిరుగుతూ ఉంటుంది, ఎక్కడికి పోదు, పొద్దున్నే వచ్చి చూద్దాం, ఫస్ట్ ఇంటికి వెళ్ళిపోదామని వినుతను తీసుకొని కద్రువ వచ్చేస్తుంది. వచ్చేసిన ఆ రాత్రి ఆమె ప్లాన్ చేయడం మొదలు పెడుతుంది. పిల్లల్ని పిలిచి, ఒరే నాయనలారా, నేను ఈరోజు ఆమెకు ఒక గుర్రాన్ని చూపించిన, ఆ గుర్రానికి నిజంగా చాలా తెల్లగా ఉంది, దానికి నలుపు అనేది ఎక్కడా లేదు, కానీ నేను నా చెల్లెల్ని దాసిగా మార్చుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆమెకు పుట్టిన బలవంతుడైన పిల్లలు పుడితే ఆమె కనుక నాలాగే ఉంటే వాడు మిమ్మల్ని చంపేస్తాడు. ఆమె అంతకంటే ముందు నాకు దాసిగా మారిపోయిందంటే దాసి కొడుకు కూడా దాసుడు అవుతాడు, కాబట్టి నాకు భయం ఉండదు. ఈ లాజిక్ పట్టుకొని ఆమె ఏం చేస్తుంది, పిల్లల్ని పిలిచి వాళ్ళకి చెప్తుంది, ఒరే నాయనలారా, నేను రేపు గుర్రాన్ని చూపిస్తాను, మీరు రాత్రికంతా వెళ్ళి ఆ గుర్రానికి తోక ఉంటుంది కదా, తెల్లని తోక, ఆ తోకకి చుట్టుకొని నల్లని తోకలా కనిపించాలి. మీ దాంట్లో చిన్న సైజు పాములు ఏవైతే ఉన్నారో అవన్నీ వెళ్ళి దాని తోకకి గట్టిగా చుట్టేసుకోండి. నేను దూరం నుంచి వినుతకు చూపిస్తాను పరిగెత్తేటప్పుడు, అప్పుడు దాని తోక నల్లగా కనిపిస్తే చాలు. ఆమె మాట ఓడిపోతుంది, నేను ఆమెను ఎలా దింపాలో బానిసత్వంలో నేను చూసుకుంటాను. అప్పుడు పిల్లలు అంటారా, అమ్మ సొంతం చెల్లెల మీద ఎందుకమ్మా నీకంత అక్కసు అంటే, ఒరే నాయనలారా, మీరు నాకు నీతి చెప్పొద్దండి, నేనేం చెప్తానో అది చేయండి. మీరు పిల్లలు ఒప్పుకోరు. చిన్నమ్మ మీద అంతటి కక్ష ఎందుకమ్మా, అంతటి శిక్ష ఆమెకి ఎందుకు? ఆమె కోపం ఎటువంటిదంటే, కోపంలో సొంత బిడ్డల్నే ఒక శాపం పెడుతున్నారు. ఒరే, నా మాటకి ఎదురు మాట్లాడుతున్నారు, ముందు రాబో ఒక కాలంలో జనమేజయుడు చేసే ఒక యజ్ఞంలో మీరంతా పడి బూడిదైపోతారని శాపం. అప్పుడు పిల్లలు భయపడిపోతారు. అమ్మ అంత పెద్ద శాపం వద్దు, ఇప్పుడు నువ్వు చెప్పిన పని చేస్తాం ఫస్ట్ అని చెప్పి దాంట్లో కొన్ని పాములు బయలుదేరి ఆ ఉచ్చైశ్రవం ఉండే గుర్రం దగ్గర పోయి తోకకు చుట్టుకొని ఆ గుర్రానికి అంటుకొని ఉండిపోతాయి. నెక్స్ట్ డే మార్నింగ్ కోసం ఎదురు చూస్తున్న కద్రువ వినుతని తీసుకెళ్ళి ఆమె చూపిస్తుంది. ఏమే నిన్న తెల్లగా ఉందన్నావు కదా, నీకు గుర్రాన్ని చూపిస్తాను రా అని తీసుకుపోతే వాళ్ళకి కొద్ది దూరంలో నుంచి గుర్రం పరిగెత్తడం మొదలుపెట్టింది. అప్పుడు వినుత చూస్తుంది, గుర్రం అంతా తెల్లగా ఉంటుంది, తోక మాత్రం నల్లగా ఉంటుంది. అప్పుడు ఫిక్స్ అయిపోతుంది, అవునక్క నువ్వు చెప్పిందే నిజం, నేను నిన్న ఏ కళతో చూసాను నాకే అర్థం కావడం లేదు, కాకపోతే మనం ఇంతకుముందు పెట్టుకున్న ఒక పందెం పెట్టుకొని ఉంటారు వాళ్ళు. ఆ పందెం ఏమంటే, ఎవరిది నిజమైతే మిగతా వాళ్ళు వాళ్ళకి దాస్యం చేయాలి. ఇప్పుడు ఎవరిది నిజమైంది? కద్రువది నిజమైంది. వినుత దాసి కిందకి వచ్చేస్తుంది. ఒక్కసారిగా ఒక 10 నిమిషాలు సమీకరణలన్నీ మారిపోతాయి. ఆమె పట్టపురాణిగా ఉంటే ఆమె దాసిగా మారిపోతుంది. అప్పటి నుంచి ఆమెని దాసిగా ట్రీట్ చేయడం మొదలు పెడుతుంది. ఇక్కడ ఒక పక్క కదలిక మొదలైన కొద్ది కాలానికి దాంట్లో నుంచి గరుత్మంతుడు పుడతాడు. అంటే శ్రీ మహావిష్ణువుకి ఎవరైతే ప్రధాన వాహనం ఉన్నాడో ఆయన గరుడు అన్న గరుత్మంతుడు అన్న ఒకటే. ఆయన పుట్టిన తర్వాత ఆయన పుట్టుక ఎంత భవ్యంగా ఉంటుందంటే, ఆ ఎప్పుడైతే అండం పగిలి బయటికి వస్తాడో ఆయన గుడ్డులో నుంచి ఒక్క దెబ్బ రెక్కల్ని కింద కొడితే ఆయన అంత పైకి ఎత్తితే అలాగ ఒక 3-4 సార్లు రెపరెపలాడిస్తే తన రెక్కల్ని పక్క నుండే పర్వతాలు కదిలిపోతాయి. అంతటి మహాబలశాలి పుడతాడు. అది చూసిన బానిసత్వంలో ఉండే వినుతకి అదొక్క ఆనందం కలుగుతుంది. నాయన నేను దాస్యంలో ఉన్నా పర్వాలేదు, కానీ నాకు మహాబలశాలి అనేటువంటి కొడుకు పుట్టినాడు, చాలా సంతోషం. వాడిని చూస్తానే ఆమె తన బానిసత్వాన్ని మర్చిపోతుంది, అన్ని కష్టాలు మర్చిపోయి కొడుకును చూస్తూ అలా ఉండిపోతుంది. అప్పుడు కొడుకు వచ్చి తల్లి కాళ్ళకు నమస్కారం చేసి ఆయన అమ్మ ఆజ్ఞ అని అడుగుతాడు. అంటారు, నాయన నువ్వు ఇప్పుడు ఏం చేయలేవు, కానీ
ప్రశాంతంగా నువ్వు ఆడుకోని ఆయన నువ్వు ఆ టైం వచ్చినప్పుడు నేను చెప్తాను. ఇలాగా కొడుకు పెరుగుతూ ఉంటాడు. ఇక్కడ నాగులు పెరుగుతుంటాయి, ఇక్కడ వీడు పెరుగుతుంటాడు, గరుత్తంతులు పెరుగుతూనే ఉంటాడు. ఇద్దరు సమానంగా ఉన్నప్పుడు ఒకసారి గరుడునికి ఒక డౌట్ వస్తుంది, అమ్మ నువ్వు ఎందుకు పెద్దమ్మ చెప్పిన అన్ని పనులు చేయాలా, నువ్వు ఆమె బాగా కూర్చొని ఉంటుంది కదా, నువ్వు ఎందుకు అన్ని పనులు చేయాలా, నువ్వు ఆమె కాళ్ళు పట్టాలా చేతులు పట్టాలా, ఎందుకమ్మా నువ్వు కూడా సొంతం అక్క చెల్లెలే కదా నేను. అప్పుడు నాయన సమయం వచ్చినప్పుడు చెప్తాను, నీకు ఇంకా అంత వయసు రాలేదు. అలాగా కాలం వెళ్ళదీస్తూ ఒక్కసారి గట్టిగా అడుగుతారు, అమ్మ ఇంకా నా వల్ల కాదు, ఈ దాసాన్ని నేను చూడలేకపోతున్నాను, ఎలా వల్ల నువ్వు నాకు చెప్పాలా. అప్పుడు ఆమె చెప్తుంది, అరే నాయన ఇట్లా మేము ఒకసారి పందెం వేసుకున్నాను, ఆ పందెం ప్రభావం వల్ల నేను ఓడిపోయినందుకు గాను ఆమెకి 500 సంవత్సరాల నుంచి దాస్యం చేయాలనే ఒక నిబంధనతో నేను పనిచేస్తూ ఉన్నాను. అవునమ్మా, ఇన్ని సంవత్సరాలు నువ్వు దాస్యం చేసినావు, నేను ఇడిపించేకి ఏదన్నా దారి ఉందేమో ఎత్తుతాను. వద్దు నాయన, ఆమె పెద్ద ఆమెతో నువ్వు మాట్లాడకపోవద్దు, లేదమ్మా నీ బాధ నాకు చూడలేకపోతున్నానని చెప్పేసి ఆ కుర్రాడు ఏం చేస్తాడు, పెరుగున వెళ్ళి వాళ్ళ పెద్దమ్మ దగ్గర అడుగుతాడు, అమ్మా పెద్దమ్మ నువ్వు ఎందుకు అమ్మని ఇంత టార్చర్ చేస్తున్నావు, నువ్వు ఏం తప్పు చేసింది, ఒకవేళ మా అమ్మాయి కనుక దాసి అయితే దాస్యం నుంచి విడిపించడానికి నేనేమన్నా చేయగలను ఇంకా. అప్పుడంటే నువ్వు కూడా పెద్దోడైపోయినావు, అప్పుడే ప్యాంట్ వేసుకునే స్థాయికి వచ్చేసినావు నువ్వు. సరే నీకు ఒక కండిషన్ చెప్తాను విను, నువ్వు దాసి కొడుకునని మర్చిపోతున్నావు, నువ్వు పెద్దమ్మ అని పిలుస్తున్నావు కదా, నేను యాక్చువల్గా పెద్దమ్మ కాదు, ప్రస్తుతానికి నేను యజమాని, మీ అమ్మ దాసి, నువ్వు దాసి కొడుకు కాబట్టి నన్ను యజమానురాలుగానే చూడాలి. నువ్వు మీ అమ్మ చేసే దాసి పనుల్లో నువ్వు కూడా చేయి, మీ అమ్మ నాకు సేవ చేస్తుంది, నువ్వు నా పిల్లలకి సేవ చేయి. పాపం ఏం చేయలేక పాపం ఊరుకుండిపోతాడు. అప్పుడు మెల్లిగా వాళ్ళ సేవ మొదలు పెడతారు. 1000 మంది ఉంటారు, ఈయన ఒకటే, ఒక్కొక్కడు ఒక్కొక్కటి అడుగుతుంటారు, ఏది అడిగినా పోయి క్షణకాలంలో తెచ్చిచ్చేస్తుంటాడు. అలాగా కాలం వెళ్ళబోస్తున్నప్పుడు రోజు వాళ్ళని రెక్కల మీద ఎక్కించుకోవాలా, వాళ్ళని తిప్పేకపోవాలా. ఈరోజు నార్త్ ఇండియా టూరు, ఇంకో పేరు సౌత్ ఇండియా టూరు, లేదంటే మలేషియా, సింగపూర్, అట్లా అన్నీ తిప్పుకొని వచ్చి మళ్ళీ ఒక దగ్గర పెట్టాలి. వీళ్ళు ఒకసారి అన్ని దిక్కులు ఎక్కడికి పోదామంటే ఇది చూసినాం అది చూసినామంటే ఆయన ఇంకా చూడలేనిది ఒకటే ఉందని మెల్లిగా పరిగెత్తుకోవడం. ఆయన మంచి ఫోర్స్తో వెళుతూ కొంచెం సూర్యుడి కక్షకి దగ్గరలోకి వెళ్ళిపోతాడు. గరుత్మంతుడికి ఉండే శక్తితో ఆయన నిలబడతాడు, కానీ ఈయన వీపు ముందుండే పాములన్నీ బూడిద రాశులై కిందకి రాలిపోయాయి ఆ వేడి. ఎప్పుడైతే తెచ్చి అమ్మ ఇట్లా జరిగిందని తల్లి కద్రుకి చెప్తానని కోపంతో, మూర్ఖుడా నువ్వు కావాలని చేసినవరా నా సంతానాన్ని చంపడానికి, అమ్మ నేను నిజంగా అలా చేయలేదు, అన్ని చోట్ల ఎలా తీసుకెళ్తాను, ఇప్పుడు కూడా అలాగే తీసుకెళ్ళాను, కానీ అక్కడ నాకు రాలేదు, వాళ్ళకి అంతటి శక్తి లేదు, దారుణ శక్తి. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఇంద్రుడి గురించి తపస్సు చేసి చనిపోయిన మొత్తం 1000 మంది పిల్లల్ని మళ్ళీ తిరిగి పొందుతుంది కద్రువు. ఇక్కడ ఎందుకు బతికించాల్సి వచ్చింది అంటే ఈ కథ ముందుకు నడవాలి కాబట్టి ఇంద్రుడు కూడా బతికిస్తాడు. ఇలాగా మళ్ళీ 1000 మందికి 1000 మంది అలాగే కూర్చుంటారు. ఇక్కడ ఈయన ఒకటి ఆయన కూర్చున్నాడు. ఇక ఈయనకి తట్టుకునే కాక ఒకసారి గట్టిగా పెద్దమ్మని బలశాలిగా తయారైపోతాడు. అప్పుడు అడుగుతాడు, ఈసారి ఖచ్చితంగా అడుగుతున్నాను, నువ్వేమన్నా కోరుకో పెద్దమ్మ, నేను తెచ్చిస్తా, మా అమ్మను ఒకటి దాస్యం నుంచి బయటకు తీసేసి. సరే నాయన, మీ అమ్మ నా కంట్రోల్లో ఉంది, నిన్ను వాళ్ళకి ఇచ్చేసినాను కంట్రోల్లో, నువ్వు వాళ్ళనే అడుగు, వాళ్ళు ఏం అడిగితే వాళ్ళకి తెచ్చి. సరే అని ఏం చేస్తాడు, పిల్లి పోయి సోదరులను అడుగుతాడు, అన్నలో నేను మీకు ఏం తెచ్చేయాలని. అప్పుడు నువ్వు మీ అమ్మని విడిపించుకోవాలని చాలా తహతహలాడుతున్నావు కాబట్టి ఏది అసాధ్యమైనటువంటిది ఒక పని చెప్పేస్తే వీడు పోడు తేడు అనేది వాళ్ళ పాయింట్. స్వర్గంలో పోయి అమృతాన్ని తీసుకుని రా అని చెప్తారు. అమృతం చూడండి అందరికీ దక్కేది కాదు. దేవదానవులు అదే పనిగా పెద్ద మందరు పర్వతాన్నే చెలికి వచ్చిన విషాన్ని పరమేశ్వరుడు మింగిన తర్వాత అమృతం వస్తుంది. ఇలాగా అంతటి కఠినాత్మకమైన ఒక పరీక్షను పెట్టిన తర్వాత గరుడు ఏమాత్రం భయపడకుండా తల్లిని కాపాడుకోవాలనే ఒక కృత నిశ్చయంతో ఆయన స్వర్గానికి పోతాడు. స్వర్గానికి పోతే దానికి చాలా పెద్ద బందోబస్తు ఉంటుంది ఈ అమృతానికి. అది ఎలా అమర్చబడి ఉంటుందంటే ఒక పెద్ద చక్రం ఉంటుంది, ఆ చక్రం చుట్టూ నిప్పు అంటించబడి ఉంటుంది. నువ్వు లోపలికి వెళ్ళాలంటే ఆ నిప్పు నిన్ను దహించి వేసేస్తుంది. ఆ చక్రం రాట్నం మీద మధ్యలో అమృత భాండాన్ని పెట్టుంటాడు. ఈయన స్వర్గానికి వెళ్తాడు. అక్కడ దైవ సైన్యం చాలా బలంగా ఉంటుంది. వాళ్ళందరూ ఎదురుగా వస్తే అందరినీ కొట్టుకుంటూ బయలుదేరి లోపలికి పోతాడు. తీరా పోతే అది మంచి అరేంజ్మెంట్లో పెట్టింటారు అమృత భాండాన్ని. అప్పుడు ఆయన తనకుండే విద్యలో ఒక విద్యను ప్రదర్శించి సూక్ష్మ రూపంగా వెళ్ళి లోపలికి అక్కడి నుంచి అమృత భాండాన్ని తీసుకొని అలాగే పైకి ఆకాశానికి ఎగిరి బయటకు వచ్చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రుడు తెలుస్తుంది, ఒరే వీడు అమృత భాండాన్ని తీసుకెళ్తే ఎట్లరా, అది కావాలా, ఎవరు దొరికితే వాడు తాగేస్తే
ఇప్పుడే సగం సమస్యలు ఉన్నాయి, ఇంకా అందరూ అమరులు అయిపోతే ఇంక జీవితాంతం వీళ్ళు టెన్షన్ నేను భరించలేను అని చెప్పేసి వెళ్ళేటప్పుడు వచ్చి ఈ గరుడుడికే అడ్డం నిలబడతాడు. ఒరే నాయన, నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు చేస్తున్నది దొంగతనం. స్వర్గంలో ఏది తీసుకెళ్లాలంటే నువ్వు నా అప్రూవల్ తీసుకెళ్ళాలి. అలా నీ ఇష్టానుసారం బలం ఉంది కదా అని వచ్చేసి తీసుకెళ్ళిపోతే దీని గురించి మళ్ళీ పెద్ద పంచాయతీ జరుగుతుంది, ఆలోచన చేసుకోవాలి. అప్పుడు అంటాడు, ఇది పెద్దదో చిన్నదో తెలియదు, నేను సాహసం అయితే చేసేసాను. ఎందుకంటే నా తల్లి బానిస సంఖ్యలు తీసుకెళ్ళాను. నువ్వు ఉద్దేశం మంచిదే కానీ నువ్వు అప్రోచ్ అవుతున్న విధానం తప్పురా నాయన, అట్లా వెళ్ళకూడదు. మళ్ళీ ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? తిరిగి ఇచ్చేసాడు. నేను ఎట్లా ఇచ్చేదే లేదు. నీకు నాకు మధ్య మార్గంగా ఒక ఆలోచన చేశాను. నీకు అమృతం కావాలా, నాకు తల్లి కావాలా? నేను అమృతాన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళు నా తల్లి నడుస్తారని చెప్పినారు కదా. ఇప్పుడు అదే పాయింట్ మీద ఒక స్కెచ్ గీస్తాం. ఏమంటే ఫస్ట్ పాయింట్, నేను వాళ్ళకందరికీ చూపించి అన్నలు నేను తెచ్చేసిన అమృత భాండం అని ఒక దగ్గర పెట్టేస్తాను. అక్కడ పెట్టిన తర్వాత వాళ్ళు నా తల్లిని దాస్యం నుంచి విముక్తి చేస్తారు. నేను దాస్యం నుంచి విముక్తి తీసుకున్న మరుక్షణము నువ్వు అమృతాన్ని నువ్వు తీసుకెళ్ళు. ఇప్పుడు నా మాట నిలుస్తుంది, నీ అమృతం నీకు తగ్గుతుంది. ఇదేదో ఆలోచన బాగుంది, మంచి ఆలోచన. ఆయన ఏం చేస్తాడు, సరే ఆయన పోయి అన్నలో నేను తెచ్చేసినాను అంటే అది పవిత్రమైన అమృతంరా, ఎట్లా దొరికితే అట్లా తాకూడదని చెప్పేసి వాళ్ళందరూ ఒక నదిలోకి పోయి స్నానం చేయడానికి పోతారు. గట్టి మీద అమృత భాండాన్ని పెట్టి గరుడు చూపిస్తారు. అన్నలో అమృతం తెచ్చేశాను, ఇక మరుక్షణం ఆలస్యం లేకుండా నా తల్లిని మీరు దాస్యం నుంచి విడిపించాలి. వాళ్ళు ఆర్డర్ పాస్ చేసేస్తారు, ఇమ్మీడియట్గా రిలీవ్ అయిపోవాలి ఆయమని చెప్పేసి అక్కడ ఆజ్ఞలు వెళ్ళిపోతాయి. అక్కడ తల్లిని దాస్యం నుంచి బయటికి తెచ్చేస్తారు. తల్లి చాలా సంతోషిస్తుంది. వీళ్ళు అమృత భాండాన్ని చూస్తూ తల ములకలేస్తుండేటప్పుడు మెల్లిగా ఇంద్రుడు వచ్చేసి దాన్ని మాయ చేస్తారు. ఆ మాయ చేసే సమయంలో ఏమైపోతుందంటే ఆ అమృత భాండం కిందికి ఒలికిపోతుంది. ఒలికిపోయి గడ్డి మీద పెట్టింటాడు కాబట్టి ఆ గడ్డిలోకి అమృత బిందువులు కొన్ని చుక్కలు పడిపోతాయి. పడిన వెంటనే వాళ్ళు స్నానం చేస్తూ బయటకు వచ్చేటప్పుడు టక్కన ఆ ఇంద్రుడు తీసుకుపోయి చూస్తారు. అక్కడ పడిన దివ్య బిందువులు వాళ్ళకి కనిపిస్తాయి. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు 1000 మంది అమరులు కావాలనే ఒక ఆశతో అందరూ పరుగున వచ్చి ఆ అమృతం మీద పడి నాలుకతో నాకడం మొదలు పెడతారు. అప్పటి వరకు పాములకి ఒకే నాలుక ఉండేది. ఎప్పుడైతే ఆ గడ్డిని నాకుతారో ఆ గడ్డి వాళ్ళ నాలుకలు కోసి అది 2 పాయలుగా చీలిపోతుంది. అప్పటి నుంచి పాములకి 2 నాలుకలు ఉంటాయి. మీరు బాగా అబ్జర్వ్ చేసి చూస్తే ఇది మధ్యలో చీలి ఉంటుంది. ఆ భాగం అప్పటి నుంచి వాళ్ళకి మొదలైపోతుంది. కానీ అమృతం ఎవరికి దక్కదు. అక్కడ ఇంద్రుడు పట్టుకెళ్ళిపోతాడు. ఈయన పోయి తల్లిని విడిపించుకొని వస్తాడు. ఇలాగా ఈ దాస్యంలో ఉండే ఎప్పుడైతే కొడుకు ఇడిపిస్తాడో వినితకు చాలా సంతోషం అయిపోతుంది. ఆయన నువ్వు ఒకడు పుట్టినా నన్ను నిలబెట్టావు. అక్కడ వాళ్ళు కూడా చెడ్డవాళ్ళు కాదు, నీ సోదరులే అంటే అప్పుడు అంటాడు, అమ్మ నువ్వు ఆ మాట అనద్దు, వాళ్ళు నన్ను ఎన్ని రకాలుగా నన్ను వేధించినారో నాకు తెలుసు. నీ దాస్యం విడిపించడానికి నేను అన్ని రకాలుగా వాళ్ళకి దాస్యం చేశాను. ఇక చేసి చేసి నా భుజం ఉమ్మిపోయిందమ్మా, నాది కందిపోయింది. ఇక నేను వాళ్ళకి సేవ చేయలేను. నేను అట్ ది సేమ్ టైం అక్కడ వాళ్ళకి శత్రుత్వం పుడుతుంది. కద్రువకి కూడా వినిత మీద అసహ్యం కలుగుతుంది. ఎందుకంటే వీడు నిజంగా బలవంతుడైపోయాడే, వీడు అమృతాన్ని తెచ్చి చూపించి అమ్మనైతే తీసుకెళ్ళిపోయాడు, కానీ నా బిడ్డలకి అమృతం దక్కకుండా చేశాడు అని చెప్పేసి ఆమె కూడా తన ఇగోలోకి వెళ్ళిపోతుంది. అప్పటి నుంచి ఈ గరుడుకి ఈ పాములకి జాతి వైరం ఎప్పటి నుంచి మొదలైందంటే ఈ మహాభారతంలోని ఆది పర్వంలోని గరుడోపాఖ్యానం నుంచి స్టార్ట్ అవుతుంది కథ. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి ఈ కథని. వేదవ్యాసుడు ఎంత లాజికల్గా రాశాడు దీన్ని అంటే, మహాభారత యుద్ధాన్ని చిన్న సైజు కథగా ఈ గరుడోపాఖ్యానం చూపిస్తుంది. ఇక్కడ జూదం ఆడిండేది ధర్మరాజు దుర్యోధనుడు అయితే ఇక్కడ జూదం ఆడింది ఎవరెవరంటే 2 అక్క చెల్లెళ్ళు ఆడతారు. అక్కడ కౌరవులు 100 మంది ఉంటే ఇక్కడ 1000 మంది పాండవులు ఉంటారు. అక్కడ పాండవులు 5 మంది ఉంటే వీళ్ళు ఇక్కడ వీరులు 2 ఉంటారు. 2 ప్రయోజనవంతులు. ఇలా చూస్తే ఈ కథకి మహాభారతానికి చాలా దగ్గరి సంబంధాలు వస్తాయి. దీన్ని చిన్న కథగా చెప్పాల్సి వచ్చినప్పుడు గరుడోపాఖ్యానం చెప్పాలా, మహాభారతం గురించి పెద్దగా చెప్పాలనుకున్నప్పుడు మహాభారత సంగ్రామం గురించి చెప్పాలా. అలాగా వేదవ్యాసుడు ఎన్ని ఫార్మాట్లలో ఒక స్టోరీని ఫిక్స్ చేసి మైండ్లోకి ఎక్కియాలో అన్ని ఫార్మాట్లో ఆయన ఫిక్స్ చేసేసాడు. మనం తెలుసుకోవాల్సింది ఏమంటే కథ విన్న తర్వాత కథలోని నీతిని గ్రహించగలగాలి, లేదంటే కథకి పరమార్థమే లేదు. ఈ కథలో మనకి ముఖ్యంగా తెలిసేది ఏమంటే
ఒక అక్క సంతానం కోరుకున్నప్పుడు ఒక చెల్లెలుగా నా కొడుకులు కూడా బలవంతుడు అని అవ్వాలనుకోవడం తప్పులేదు, కానీ వాళ్ళకంటే బలవంతుడు అన్నప్పుడు సమస్య మొదలవుతుంది. ఈమెకి ఎప్పుడైతే అప్పటి వరకు చెల్లెలు సఖిగా ఉంటుందో ఆ కోరిక కోరిన వెంటనే ఆమెకి చెల్లెలే శత్రువుగా మారిపోతుంది. అప్పుడు సొంతం చెల్లెల మీద ప్లానింగ్ ఉంది. ఇలాగా ఒక్కొక్కసారి మనం చేసే ఒక చిన్న పొరపాటు మొత్తం సీన్నే మార్చేస్తుందని చెప్పడానికి ఈ కథ మనకి ఉపకరిస్తుంది. ఇంకా స్వాభిమానం అనేది చాలా ముఖ్యమైన విషయం జీవితంలో. చూడండి, ఒక్కొక్కసారి ప్రాణం పోయినా పర్లేదు, స్వాభిమానం పోకూడదు. పాత సినిమా మొగలే ఆజంలో ఒక డైలాగ్ ఉంటుంది, ప్రాణ్ జాయే పర్ వచన్ న జాయే. అక్కడ ఒక రాజపూత్ మహారాజు, ఎందుకంటే ప్రాణం అంటే పోతుందిరా, మాట పోకూడదు. ఎందుకంటే ప్రాణం కంటే గొప్పది మాట. మాట కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు చరిత్రలో చాలామంది ఉన్నారు. అలాగా ప్రాణ్ జాయే పర్ వచన్ న జాయే. అలాగే ఈ మాట ఎవరు అంటారంటే ఒక్క స్వాభిమానం ఉన్నవాడు అంటారు. ఇలాగా ఈ స్వాభిమానం ఎలా ఉండాలా అంటే దీనికి ఒక ఉదాహరణ చెప్తా. ఒక వ్యక్తి ముందుగా మిలిటరీలో పనిచేసిన వ్యక్తి తనకు రావాల్సిన అరియర్స్ గురించి ఆ మిలిటరీకి సంబంధించిన ఒక ఆఫీస్లో పోయి క్లెయిమ్ చేసుకోవడానికి పోతాడు. అక్కడ క్లెయిమ్ చేసుకోవడానికి పోయినప్పుడు కొందరు ఆల్రెడీ డిజేబుల్డ్ ఉంటారు, అంటే ఆర్మీలో చేతులు కాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళని ఏం చేస్తారంటే అక్కడ వాళ్ళకి పర్మిషన్ కార్డ్స్ ఇస్తారు. వాళ్ళకి ఏదైనా వ్యాపారం చేసుకోవడానికి, కంటోన్మెంట్లో ఏదైనా చిన్నగా చేసుకోవడానికి. వాళ్ళు ఎందుకంటే ఎవరిని యాచించరు. వాళ్ళకి మిలిటరీలో అది చాలా ప్రధానమైన లక్షణం. వాళ్ళకి ప్రాణం మీద వచ్చినప్పుడు ప్రాణాన్నే లెక్క చేయరు. వాళ్ళు ఇంకా అడుక్కోవడం అనేది చాలా దూరం మాట. అలాగా వాళ్ళకి బ్యాడ్జీలు ఇచ్చింటారు. ఆ సర్వీస్ బ్యాడ్జీలు వేసుకొని వాళ్ళకి తోచింది వాళ్ళు అమ్ముకొని బతుకుతూ ఉంటారు. ఇలాగ ఈయన మిలిటరీ పని మీద పోయి తన అరియర్స్ బిల్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ఫైల్ తీసుకొని బయటికి వస్తూ ఉంటాడు. ఈయనకి సిగరెట్ అలవాటు ఉంటుంది. మిలిటరీలో కొన్ని చుట్టాలు అమ్ముతారు, పెద్ద పెద్ద మేజర్లు, కెప్టెన్లు వాడతారు. వాటి ఆయనకి ఆల్రెడీ రిటైర్డ్ అయింటాడు, ఎప్పుడో తాగింటాడు, మళ్ళీ తాగాలనిపిస్తుంది ఆ సిగరెట్. అప్పుడు ఒక ఆయన పాపం ఒక కాలు ఉండదు, ఒక కాలు ఉంటుంది, కింద వాకింగ్ స్టిక్తో నడుస్తుంటాడు. ఆయన సంఖలో కట్టె పెట్టుకొని నిదానంగా వస్తుంటాడు. ఆయన మెడలో ఒక పలక లాంటి సాధనం పెట్టుకొని దాంట్లో ఈ ఐటమ్స్ అన్నీ పెట్టుకొని వస్తుంటాడు. ఆయన్ని సార్ ఎక్స్క్యూజ్ మీ అంటాడు, ఎందుకంటే ఆయన కూడా ఒక మిలిటరీ ఆఫీసర్ అమ్మాయిన. ఈయన ఎక్స్‌మిలిటరీ. సార్ జై హింద్ అంటాడా, జై హింద్. సార్ నేను ఒక సిగరెట్ ప్యాకెట్ తీసుకోవచ్చా అంటే చుట్టా ప్యాకెట్ తీసుకోండి అంటాడు. అప్పుడు అడుగుతాడు, ఎంత దీని కాస్ట్ అంటాడు. ఆయన అంటాడు 82 రూపాయలు. ఆయన అంటాడు 100 రూపాయలు తీసి ఇచ్చేస్తాడు. ఆయన చేంజ్ ఎత్తుక్కుంటుంటే ఇట్స్ ఓకే సార్ అని తిరిగి వెళ్ళిపోతుంటాడు. ఆ వ్యక్తి ఎవరైతే చుట్టా అమ్మే వ్యక్తి ఉంటాడో ఆయన చిక్కేస్తాడు. జెంటిల్మెన్ అంటాడు. నేను వెనకాల తిరిగి చేసి చెప్పండి సార్ అంటాడు. నీ 18 రూపాయలు చేంజ్ తీసుకోపో అంటాడు. అంటే పర్వాలేదు ఉండండి అంటాడు. మీకు తెలుసా, నేను బెగ్గర్ని కాదు, ఒక సోల్జర్ని అంటాడు. నువ్వు కలుపుకునేవాడిని కాదు, ఒక సైనికుడిని. నేను నా బతుకు కోసం నేను ఈ పని చేస్తున్నాను, అంతేగాని నువ్వు ఇచ్చే 18 రూపాయల టిప్ కోసం నేను ఈ పని చేయట్లేదు. ఈ 18 రూపాయలు ఇచ్చేది. ఇది స్వాభిమానం. ఇంకొకటి, చేసే పని మీద నిబద్ధత ఎంత బాగా ఉండాలంటే, ఒక వ్యక్తి, ఇద్దరు స్కూల్లో పిల్లలు చదివి చూడండి జీవితం ఎంత ఆటలాడుతుందంటే, పనికి మాలోడు పెద్ద పెద్ద స్థాయిలకు వెళ్ళిపోతాడు. ఒక్కొక్కసారి మంచి టాలెంట్ ఉండేవాడు నేలకు ఉండిపోతాడు. వాడి ప్రారంభ కర్మ అలా ఉంటుంది. అలాగా స్కూల్లో ఇద్దరు మంచి మిత్రులు ఉంటారు. ఆ మిత్రుల్లో ఒకడు కాలాంతరంలో బాగా చదివి పెద్ద పెద్ద హోదాలు చేసి ఆఖరికి ఒక దగ్గరికి వస్తాడు. విదేశాల్లో అంత పర్యటన ముగించుకొని, విదేశాల్లో ఉద్యోగాలు ముగించుకొని మళ్ళీ భారతదేశానికి వస్తాడు. ఇక్కడ భారతదేశంలోనే ఉద్యోగాన్ని చేస్తున్నాడు. ఒకసారి ఆయన ఒక దగ్గరికి వచ్చేసి ఒక పని మీద పోతూ ఉన్నప్పుడు రోడ్డు పక్కన ఒక చెప్పులు కుట్టేవాడిని చూస్తాడు. చెప్పులు కుట్టేవాడిని చూసిన తర్వాత అలా చూసుకుంటూ పోయేటప్పుడు ఆయన బూటుకి ముందు నుంచి కొన్ని కుట్లు పోయింటాయి. సరే, ఇది ప్రతిరోజు అనుకుంటున్నాను, ఈరోజు ఎట్లా రోడ్ సైడే ఉన్నాడు కాబట్టి ఇలా ముగించుకొని పోదామని చెప్పేసి తీసుకొని ఆయన 2 బూట్లు తీసి ఆయన ముందు పెడతాడు. ఆయన బాగా చూడండి, చెప్పులు కుట్టేవాళ్ళు నీ ముఖం చూడవాడు, చెప్పుల్ని చూస్తారు. వాళ్ళు చూసి ఫస్ట్ చెప్పులు బూట్ తీసుకొని చూస్తాడు, కింద కుట్లన్నీ పోయింటాయి. అప్పుడు చూస్తాడు, సార్ ఇది పోయింది సార్, మొత్తం వేసేసారు దీనికి. వేసే ఎంతసేపు పడుతుంది? ఒక 20 నిమిషాలు పడుతుంది. అట్లా చెట్టు నీడకు నిలబడండి సార్, ఎండ ఉంది అని. ఆయన పక్కన చెట్టు నీడకు నిలబడతాడు. ఈయన కుట్టడం మొదలు పెడతాడు. కుట్టడం మొదలు పెట్టిన తర్వాత ఆ నిలబడిన వ్యక్తికి వీడిని చూస్తూనే ఉంటాడు. ఈయన ఎక్కడో చూశాను.
ఒకసారి ఆయన కుట్టేటప్పుడు అట్లే ముఖం చూస్తే ఆయన క్లాస్మేటే ఉంటాడు. అప్పుడు అనుకుంటారు, చూడండి ఫ్రెండ్ కనిపిస్తే మనకి చాలా సంవత్సరాల తర్వాత మన హోదాలు మర్చిపోయి పట్టుకుంటాము. కానీ అక్కడ ప్రాబ్లం ఏమంటే వానికి నెత్తికెక్కి ఉంటుంది హోదాని. వాడు వానికి పోటీ ఉంటుంది స్కూల్లో. అప్పుడు చాలాసార్లు నాకంటే ముందు వచ్చిన వారే ఇప్పుడు దొరికినాము అని మెల్లిగా మాట మొదలు పెడతారు. నువ్వు పలానా స్కూల్ కదా చదివింది? అవును. నన్ను గుర్తుపట్టినావు నువ్వు అంటే లేదు, గుర్తు రావడం లేదు. అవునులే, కష్టమే నువ్వు గుర్తుపట్టేది, నా లైఫ్ స్టైల్ అంతా మారిపోయింది, ఇప్పుడు అంతా నేను బ్రాండెడ్, అంతా బ్రాండెడ్ అంతా బ్రాండెడ్. వాడు పైనుంచి అవునా సంతోషం, బాగున్నావు కదా? బాగున్నాను. ఏం ఉద్యోగం చేస్తున్నావు? ఇట్లా ఫలానా ఇప్పుడు అన్నీ ప్రపంచాలన్నీ తిరిగిన 14 దేశాలు, లాస్ట్కి ఇండియాలో వచ్చినాను, ఇక్కడే నాదే ఒక కంపెనీ పెట్టుకున్నాను. సంతోషం, బాగున్నావు కదా? బాగున్నాను. అయిపోయిన తర్వాత ఇంకా వాడు ఒక్కొక్క మాట వేయడం మొదలు. సీరియల్ ఎక్కువ చూస్తాడు ఆయన. సీరియల్ చూసినాడికి పంచులు బాగా వస్తాయి. వాడు ఒక మాట అంటాడు, రే నువ్వు బాగా చదివేవాడు కదరా, ఏం ఇట్లయిపోయినావు కదా నువ్వు రోడ్ సైడ్, నేను ఏదో కనీసం పనైనా చేస్తాడు అనుకున్నాను, మరీ రోడ్డు పక్కన కూర్చొని చెప్పుడు కూర్చుంటున్నాను కూడా. లేదు, ఇంకా అదే మేము ఇంట్లో సమస్య వచ్చింది, నేను చదవలేకపోయినాను, మా వృత్తి ఇది లేకపోతే ఇంట్లో నడవదు, నాయన చనిపోయినాడు, నేను ఏదో భుజానికి వేసుకొని నడుపుకుంటూ పోతున్నాను. అందుకేరా వయసులో ఉన్నప్పుడు బాగా శ్రద్ధగా చదివింటే ఎవరో ఒకరు పట్టుకొని నిన్ను చదివిస్తుంటారు, అప్పుడంతా అవి ఇవి చేసుకుంటారు. అప్పుడు కూడా చదివినా అంటారు నా టైం బాగలేదు అని. ఎంత చెప్పినా ఇదనే, ఎందుకంటే నేను గొప్ప అని మనతో అనిపించుకోవాలని వీలు రాదు. ఇంకా వాడికి అయిపోతుంది, ఇంకా చూస్తాడు మీటర్ 90కి దాటిపోతుంది. ఇక ఒక్కసారిగా బూటంతా సరి చేసి ఇట్లా ముందుకు దొబ్బుతాడు. నీ బూట్లు అయిపోయినా వేసుకోవాలి. బూట్లు వేసుకునే ముందు అంటాడు, ఎంత అయింది అంటాడు. దాని గురించి మళ్ళీ చెప్తాను. నేను ఒక్క విషయం చెప్తాను, ఏమనుకోద్దు. నువ్వు చెప్పులు ఎక్కడెక్కడ ఇస్తావు అని అడుగుతావు. ఆలోచన చేస్తావు, చెప్పులు ఎక్కడ ఇస్తాము? ఇంటి బయట ఇస్తాం. సరే, అది రోజు జరిగేది. మామూలుగా నువ్వు పోయినప్పుడు ఎక్కడ ఇస్తావు చెప్పులు? ఒకటి ఏదైనా గుళ్ళకి గోపురాలకి పోయినప్పుడు, రైట్, గుడి గోపురానికి పోయేటప్పుడు నువ్వు చెప్పులు ఇడిచిపోతావు. మళ్ళీ నెక్స్ట్ ఎక్కడ చెప్పులు ఇడిచినాము? నీ ముందు ఇడిచినాను. ఇప్పుడు లెక్క ఎవడు గొప్పవాడు? అలా నువ్వు చేసే పని చిన్నదా పెద్దదా అని కాదు, నీ ఐడెంటిటీ నువ్వు కోల్పోకూడదు. నువ్వు స్వీపర్ పనే చేయి, ఆ పనిలోనే పరమార్థం ఎత్తుకో, ఆ పనిలోనే నీ సుప్రీమసీ తీసుకో. ఇది మనకి ఒక స్వాభిమాని చెప్పే ఒక కథ. అందుకే మనం కూడా ఏ విషయంలోనూ డౌన్ రావడంగా, అరే ఇది మమ్మల్ని కూడా కామెడీ చేస్తారు. ఈ పంతులోడరా, ఎట్టికి డబ్బులు వస్తాయి, ఎట్టి కూడు తింటాడు. నేనేమనేది నాకు తెలుసు, నన్ను పోషించే నా భగవంతుడికి తెలుసు, మూడో వ్యక్తికి తెలియాల్సిన అవసరం నాకు. చెప్తూ ఇక మన చాలా ఎమోషనల్ ఉంది కాబట్టి ఒక జోక్ చెప్పేస్తా. నువ్వు రాకపోయినా నా కోసం నవ్వండి. ఒక మిత్రుడు చాలా బాధపడి పాపం వాడని విధవాన్ని తింటాడు, మళ్ళీ ఎదవా నాకు పడినాడు కదా అంటున్నాడు. ఒరే వాడు తింటే నన్ను తింటే నాకెట్లా తెలుస్తుందిరా, నువ్వు తిట్టినోడిని అడగాల. అరే ఒకటైతే అడుగుతారా, ప్రతి కనిపించడం ఎదవా అంటున్నాడు, ఎందుకు అంటాడు. సరే నన్ను ఎదవా కాదని నేను కన్ఫర్మ్ చేస్తాను, నేను ఖచ్చితంగా చెప్పేస్తాను బెస్ట్ ఫ్రెండ్. ఇంకా నేను ఏం చెప్తే అదే ఫైనల్. రైట్, నువ్వు చెప్తే రైట్. ఇప్పుడు మనం దాంట్లో పోతున్నాం రా, నీకు ఒక 500 నోటు కనిపించింది. అప్పుడు 2000 ఉండేది అనుకో, 2000 రూపాయలు ఉంది. ఇప్పుడు నువ్వు ఏ నోటు తీసుకుంటావు? వాడంటే నేను తీసుకోండి 2000. అందుకనే నిన్న ఎదవా అనేది. కూడా అంటే ఎక్కువ నోటు తీసుకోకూడదా, 2 తీసుకోకూడదు అని ఎవరు చెప్పినట్టు నీకే. అంటే 500 నోటు ఎందుకు ఇస్తావరా? 2000 500 కూడా తీసుకో, 2500 అవుతుంది కదా, నేను ఎవరైనా 500 ఉంటుందని చెప్పినాడంటే అవును ఇస్తాం. మళ్ళీ మీ అందరికీ శిరస్సు